ఇప్పుడు మార్కెట్లో సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి టెస్టోస్టిరాన్, అవి సేఫేనా? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? టెస్టోస్టిరోన్ ఎనీ ఫామ్, టాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, ఎప్పుడూ తీసుకోకూడదండి. ఇదేం చేస్తుంది అంటేను మీకు టెస్టోస్టిరోన్ పెంచి మజిల్ పవర్ను పెంచవచ్చు, కానీ స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యే సెంటర్కు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ తీసుకుంటున్నారో బ్రెయిన్ నుంచి వచ్చే టెస్టిస్కి వచ్చే సిగ్నల్ ఇంట్రా టెస్టికులర్ టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది. సో నువ్వు టెస్టోస్టిరోన్ బాగా తీసుకున్నావు ఎక్కువగా, ఏమవుతుందంటే స్పెర్మటోజెన్సిస్ మీద పడుతుంది, స్పర్మ్ జీరో అయిపోతుంది. సో మీకు ఫర్టిలిటీ ఇష్యూ ఖచ్చితంగా వస్తుంది. కొన్ని వేరే ఇంజెక్షన్స్ ఉంటాయండి టెస్టోస్టిరోన్ ఇండైరెక్ట్గా ఇంప్రూవ్. మీరే కదా సార్ చెప్పింది లో టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్ తీసుకోమని. నో 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 నో, మీకు ఇచ్చే ఇంజెక్షన్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసి బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిగ్నల్ టెస్టిస్కి వెళ్ళే విధంగా ఉండాలి తప్ప డైరెక్ట్ టెస్టోస్టిరోన్ ఎప్పుడు తీసుకోకూడదు. ఆల్వేస్ నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఒకే ఒకటి, మీ మజిల్ పెరుగుతుంది. మీరు ఏదన్నా దేహదారుఢ్యానికి సంబంధించిన వెయిట్ లిఫ్టింగ్లో పనికొస్తుందేమో తప్ప మిగతావి మాత్రం నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. ముఖ్యంగా స్పర్మ్ ఫర్టిలిటీ మీద ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.